చేపడితే అడ్డుకుంటాం. సెల్ టవర్ నిర్మాణం చేపడితే అడ్డుకుంటాం. పంజా జంక్షన్ లో సెల్ టవర్ నిర్మాణం చేపట్టద్దు. పంజా జంక్షన్ లో సెల్ టవర్ నిర్మాణం చేపట్టద్దు. ఆరోగ్యాలతో ఆడద్దు. ఆరోగ్యాలతో ఆడద్దు. సెల్ టవర్ నిర్మాణం పెట్టద్దు. సెల్ టవర్ ఇక్కడ పెట్టద్దు. సెల్ టవర్ ఇక్కడ పెట్టద్దు. సెల్ టవర్ పెడితే చూస్తూ సెల్ టవర్ పెడితే చూస్తూ పెట్టద్దు. ప్రజల ఆరోగ్యాలతో ఆడద్దు. ప్రజల ఆరోగ్యాలతో ఆడద్దు. సెల్ టవర్ నిర్మాణం ఇక్కడ చేపట్టద్దు. అందరూ గట్టిగా సెల్ టవర్ నిర్మాణం ఇక్కడ వద్దు వద్దు అని పెట్టండి. సెల్ టవర్ నిర్మాణం ఇక్కడ వద్దు. సెల్ టవర్ నిర్మాణం చేపడతామంటే చూస్తూ ఊరుకోం. సార్ చెప్పండి సార్ మీ పేరు. మిత్రులారా, నా పేరు కరి చంద్రశేఖరం, సిఐటియు ఈ జోన్ బాధ్యుడిని. ఈ పంజా జంక్షన్ విపరీతమైనటువంటి రద్దీ గల ప్రాంతం. నిత్యం ప్రజలతో నిత్యం కిటకిటలాడుతూ వందలాది మంది ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అనేక మంది చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. చుట్టుపక్కల ఈ పెద్ద పెద్ద చెట్లు ఉండడం బట్టి అనేక మంది ప్రాంతాల్లో ప్రజలందరూ కూడాను ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటారు. ఇలాంటి ప్రాంతంలో సెల్ టవర్ నిర్మాణం చేపట్టి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకునేటట్లు ఒక బిల్డింగ్ యజమాని అనుమతులు ఇవ్వడం అత్యంత దుర్మార్గం. ఈరోజు సెల్ టవర్ ఇక్కడ పెట్టొద్దని ఒక పక్కన కోర్టులో కేసులేసి రిలయన్స్ సెల్ టవర్ని ఇక్కడ నేను తరిమి కొడితే అదే ప్రాంతంలో మరొక సెల్ టవర్ నిర్మాణానికి ఆ బిల్డింగ్ యజమాని ఎలాగ అనుమతులు ఇచ్చారన్నది చెప్పాలి. రాబోయే రోజుల్లో ఓనర్ గారు అయితే నా ఇల్లు నేను పెట్టుకుంటాను అంటున్నాడు. నీ ఇల్లు అయితే నేను పెట్టుకోండి కాదు, నీ ఇల్లు పక్కన మేము కూడా ఉన్నాం. మేము కూడా ప్రాంతంలో ప్రజలతో గట్రా ఉన్నాం. మధ్య అనారోగ్యాలతో ఉన్నాం. విపరీతమైన తలపోట్లు సెల్ టవర్ పెట్టడం వల్ల కొత్తగా పెళ్ళైన వాళ్ళకి గర్భాలు రావట్లేదు. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు గర్భాలు పోతున్నాయి. విపరీతమైన గుండె జబ్బులు వస్తున్నాయి. అనేక రోగాలతో బారిన పడుతుంటే ఈరోజు ప్రజలైతే ఎక్కడైతే నివాసం లేరో ఆ ప్రాంతాల్లో సెల్ టవర్ పెట్టుకుని ఈ వ్యాపారాలు సాగించుకోవడం తప్ప ఇలాంటి ప్రజలు అనేక మంది నివసిస్తున్నటువంటి పేద ప్రజానికులు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో సెల్ టవర్లు పెడతానంటే ఇక్కడ ప్రజలు ఎవరో ఊరుకోరనేది ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ చుట్టుపక్కల ఈ జంక్షన్ 3 వార్డులకు సంబంధించింది. 38, 36, 37 వార్డులకు సంబంధించిన ప్రాంతం ఇది. 3 వార్డులో ఉన్న ప్రజానికాన్ని అందరినీ కూడా కదిలించి సెల్ టవర్ నిర్మాణం జరగకుండా అడ్డుకుంటాం. సెల్ టవర్ నిర్మాణం చెప్పని యజమాని ఎవరైతే ముందుకు వస్తున్నారో అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతే పెద్దలు ఉన్నారో పెద్దలందరూ కూడా రావాలి. ఈ సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకించాలి. రాబోయే రోజుల్లో మన ఆరోగ్యాలు కాపాడుకునే విధంగా ఈ సెల్ టవర్ పెట్టి నేను అడ్డుకోవాలని సందర్భంగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్మాణం పెట్టద్దు. సెల్ టవర్ నిర్మాణం పెట్టద్దు. సెల్ నిర్మాణం పెట్టద్దు. సెల్ టవర్ పెట్టద్దు. ఈ యొక్క పంజా జంక్షన్ లో చాన్నాలు బట్టి కూడా ఎంతో మంది కుటుంబాలు ఇక్కడ చాలా ఐక్యమత్యంగా ఉంటున్నాయి. అలాగే కొద్ది రోజుల క్రితం ఆ ఎదురుగుంటున్న స్కూల్ మేడ మీద ఒక టవర్ రిలయన్స్ టవర్ వేద్దామని చెప్పంటే ఇలాగే చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్ళని అడగడం జరిగింది. అది చూసి ఇక్కడ ఈ బిల్డింగ్ ఓనర్ కూడా మళ్ళీ ఇక్కడ పైన టవర్ వేద్దామని చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క టవర్ కనుక వేసినట్టయితే చాలా మందికి ఇబ్బందులు పడతాయి, అనారోగ్య పాలవుతారు. కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిలిపేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇది కనుక ముందుకెళ్తే కనుక మేము ఎలాంటి చర్యలకైనా మేము ముందుకెళ్ళి ఏ యాక్షన్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మాకు గవర్నమెంట్ వైపు నుంచి కూడా సపోర్ట్ ఎట్టి పరిస్థితుల్లో కావాలి. ఎందుకంటే ఇది చాలా మంది ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి మాకు అందరి సహకారం కూడా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.